వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. జాయింట్ రీప్లేస్మెంట్లో కూడా కొత్తగా వైద్య రంగంలో అన్ని అప్డేటెడ్ వర్షన్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా ఒకప్పుడు శస్త్రచికిత్స జరిగేది, కానీ ఇప్పుడు శస్త్రచికిత్స లేకుండానే చాలా ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో అయితే రోబోటిక్ రీప్లేస్మెంట్, జాయింట్ రీప్లేస్మెంట్ అయితే బాగా నడుస్తుంది. అసలు ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఎట్లా చేస్తారు, దాని ప్రొసీజర్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవితేజ రుద్రరాజ, స్పెషలైజేషన్ ఇన్ నీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఒకప్పుడు శస్త్రచికిత్స అన్నప్పుడు కుట్లు వేసుకుంటూ చేశారు, తర్వాత దీంట్లోనే ల్యాప్రోస్కోపీ చేస్తున్నారు. ఇంకా ఎనీ సర్జరీస్కి రోబోటిక్స్ అనేది కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. అంటే డిపెండ్ ఆన్ గాయం కానీ, లేకపోతే డిపెండ్ ఆన్ ప్రాబ్లం కానీ, లేదంటే పేషెంట్ నీడ్ని బట్టి చేస్తూ ఉంటారు. కానీ నీ దాంట్లో కంపల్సరీ రోబోటిక్ రీప్లేస్మెంట్, జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలి అని అన్నప్పుడు ఎట్లా సజెస్ట్ చేస్తారు మీరు మరి పేషెంట్స్కి? ఐ థింక్ ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటున్నారు. అండ్ చాలామందికి ఇప్పుడు కొత్తగా ఏదన్నా బజ్వర్డ్ ఉందంటే ఇది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్, ఇది రోబోట్ చేస్తుందంట, చాలామందికి రోబోట్ చేస్తేనే చాలా మంచి రిజల్ట్ వస్తుందంట అనే అపోహ కూడా ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ కొంతవరకు అది పేషెంట్ కూడా దాని బజ్వర్డ్ అది కాబట్టి దాని గురించి ఎక్కువ తెలుసుకోవడం అదొక రీజన్ అయితే, రెండోది అసలు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది మామూలు నీ రీప్లేస్మెంట్ అనేది చేసే అప్రోచ్లో ఏమీ డిఫరెన్స్ లేదండి. ఆల్మోస్ట్ చేసే బోన్ కట్ కానీ అంతా సేమే ఉంటుంది. బట్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఎస్పెషల్లీ మనకి దేవుడు ఎలాగైతే మన మోకాలు మనకి ఇచ్చాడో, కొంతమందికి ఇలా వంకర ఉండొచ్చు, కొంతమంది స్ట్రైట్ ఉండొచ్చు, లేదంటే కొంతమందికి వాల్గస్ నీ అంటారు, అదర్ సైడ్ కరువు లాగా ఉండొచ్చు. ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీస్ ఉంటాయి. రీసెర్చ్లో 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీస్ ఉంటాయని ప్రూవ్ అయింది. బ్రాడ్లీ క్లాసిఫై చేస్తే 9 డిఫరెంట్ టైప్స్. ఓవరాల్గా కొంతమందికి ఇలాగా వంకర ఉండొచ్చు, కొంతమంది స్ట్రైట్గా ఉండొచ్చు, జాయింట్ లైన్ కొంత మధ్యలోకి ఉండొచ్చు, కొంతమందికి వంకర ఉండొచ్చు. అంటే న్యాచురల్గానే ఒక్కొక్క ఎనాటమీ, బోనీ ఎనాటమీ అనొచ్చు మీరు. సో ఈ 9 డిఫరెంట్ నీ టైప్స్ ఉన్నాయి కదండి. సో ఈ 9 డిఫరెంట్ నీ టైప్స్ అనేవి ఇదివరకు ఏం చేసేవారు అంటే, ఏ నీ టైప్ ఉన్నా కూడా అందరికీ స్ట్రైట్గా ఇలా స్టాండర్డ్ కట్స్ చేసి స్ట్రైట్గా పెట్టేసి పంపించేసేవారు. సో ఆబ్వియస్గా అవన్నీ సర్వైవ్ అయినాయి, చాలామంది హ్యాపీగా రికవర్ అయ్యారు. బట్ అందులో కూడా ఎవిడెన్స్లో దగ్గర 20% మంది నాట్ హ్యాపీ. చేయించుకున్నా కదా, ఎందుకు చేయించుకున్నాం, నొప్పి అలాగే ఉంది, నేను పూర్తిగా రికవర్ కాలేదు, ఇవన్నీ ఉండిపోయినాయి. బట్ ఆఫ్ లేట్ మోర్ రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, మనకి ఆ దేవుడు ఎలా అయితే మోకాలు ఇచ్చాడో అదే మోకాలు మనం తిరిగి ఇవ్వగలిగితే నీ రీప్లేస్మెంట్ ద్వారా పీపుల్ విల్ బి మోర్ హ్యాపీ, మోర్ సాటిస్ఫైడ్. సో ఈ కాన్సెప్ట్లో మనం ఇదివరకు ఎందుకు చేయలేకపోయాము, బికాజ్ ఆ టైంలో ఇలా వంకర కానీ ఇలా కట్ చేయాలంటే మనం హ్యూమన్ హ్యాండ్ చేయలేదు. ఎందుకంటే మనం మాట్లాడే ఈ వంకర్లు ఇవన్నీ కూడా 2-3 mm ఆఫ్ డిఫరెన్సెస్ అనమాట. మనం ఇలా తిప్పితేనే దగ్గర 5 degrees చేంజ్ వచ్చేస్తుంది. సో అది ఓన్లీ రోబోట్ డెలివర్ చేయగలదు. ఎగ్జాక్ట్గా ఎంత కట్ చేయాలి, ఎంత వంకర్లో కట్ చేయాలి, ఏం చేయాలి అన్నది మనం కంప్యూటర్కి ముందే ఫీడ్ చేసి యాజ్ ఎ సర్జన్ ముందే నేను చెప్పగలిగితే, ఆ కంప్యూటర్ రోబోట్ చెప్పగలిగితే రోబోట్ వచ్చి కట్ చేసి వెళ్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఎలా కట్స్ కావాలో అది ముందే చెప్పగలుగుతాం. రెండోది ఏంటంటే, ఇది వరకు ఈ మోకాల్ని బ్యాలెన్స్ చేయడానికి, ఎందుకంటే మోకాల్లో కూడా పక్కన మీకు ముందు మనం డిస్కస్ చేసినట్టు లెగమెంట్స్ ఉంటాయి అటు ఇటు. ఆ లెగమెంట్స్ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసం ఏం చేసేటోళ్ళు అంటే రిలీజ్ చేసేవాళ్ళు. రిలీజ్ అంటే ఈ కండరాలను కట్ చేసేవారు. ఇప్పుడు ఏమైంది, ఈ రోబో వల్ల మనకు కట్ చేయాల్సిన అవసరం పూర్తిగా తొలగిపోయింది. ఎందుకంటే మనం ఈ బోనీ కట్స్లోనే ఎంత అవసరమో అంత చేంజెస్ చేసి అసలు ఈ కండరాలు కట్ చేయాల్సిన అవసరం పూర్తిగా తగ్గిపోయింది. దానివల్ల ఏమైంది, ఆటోమేటికల్గా పేషెంట్స్కి పెయిన్ అనేది బాగా తగ్గిపోయింది. సో పోస్ట్ ఆఫ్ పేషెంట్స్ ఏమంటున్నారు, రోబోటిక్ చేయించుకున్న వాళ్ళకి మాకు పెయిన్ చాలా తక్కువ ఉందండి, బాగుందామండి అని. అలాగే రోబోటిక్ రీప్లేస్మెంట్లో కూడా ఎక్కువ కండరాలని బాగా స్ట్రెచ్ చేయడం కానీ, మోకాలను బాగా వంచడం కానీ అవసరం లేదు. ఎందుకంటే ఈ రోబోటిక్ ఆర్మ్ అనేది ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ అయ్యి అదే కట్ చేసి వస్తుంది మనకి. ఇదివరకు ఏంటంటే మనం హ్యాండ్తో కట్ చేసినప్పుడు అన్నీ చూడాలి కాబట్టి, గబుక్కుని ఏదైనా డ్యామేజ్ చేస్తాం కాబట్టి మనం ఎక్కువ స్ట్రెచ్ చేసేవాళ్ళం అనమాట. సో ఆబ్వియస్గా ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది ఈ సాఫ్ట్ టిష్యూ రిలీజ్ అంటే కండరాలను కట్ చేయడం కావచ్చు, స్ట్రెచ్ చేయడం కావచ్చు, అలానే మనకి మోకాలు ఎలాంటి మోకాలు అని తెలవడానికి, దాన్ని అలాగే రీప్రొడ్యూస్ చేయడానికి అంటే అలాగే రీక్రియేట్ చేయడానికి కూడా ఈ రోబోట్ అనేది చాలా మనకి వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇస్తుంది. సో అందువల్ల ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా యాడెడ్ వాల్యూ. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలామంది దీన్ని ఇన్ డెప్త్ అర్థం చేసుకోకుండా జస్ట్ రోబోటిక్ రీప్లేస్మెంట్ చేస్తే చాలు అని అనుకుంటారు. సో ఐ థింక్ ప్రాబబ్లీ పేషెంట్స్కి అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ రోబోట్ ఏం చేయదు, రోబోట్ని వాడే డాక్టర్కి తెలవాలి ఎలా వాడాలి అనేది. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు మేక్ షూర్ దట్
డాక్టర్ నోస్ హౌ టు యూజ్ ఎ రోబోట్ అనమాట. సో అది ఆటోమేటిక్గా ఐడియా ఉందనుకోండి, ఆ పేషెంట్కి వచ్చిన మోకాలు ఎలా అయితే దేవుడు ఇచ్చాడో అదే మనం రీక్రియేట్ చేయడం అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందువల్ల ఫాస్ట్గా రికవర్ అవుతారు, ఫాస్ట్గా నడుస్తారు, అంతా బాగుంటుంది. ఓకే. సో ఇన్ కేస్ మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్గా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటేనే రోబోటిక్స్ అనేది సజెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ నార్మల్గా స్ట్రైట్గా ఉందంటే అవసరం కూడా లేదు. అంటే ఇప్పుడు అలా స్ట్రైట్గా ఉన్న నీకు మామూలుగా చేసినా కూడా స్ట్రైటే ఉంటుంది కదండి. సో ఇట్ డజంట్ రియల్లీ చేంజ్ ఎ లాట్. బట్ అగైన్ ఏంటంటే ఈ రోబోట్ అనేది కూడా కొత్త టెక్నాలజీ. సో దాన్ని మనకి యాజ్ అ సర్జన్ కూడా మనం మళ్ళీ అడాప్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏదో కొత్త కారు కొనుక్కున్నాం అనుకోండి, మళ్ళీ దానికి సంబంధించిన టెక్నాలజీ మనకి నేర్చుకోవాలి కదా. సో బేసిక్ నడపడం ఐడియా ఉంటే ఓకే, బట్ అగైన్ దానికి సంబంధించిన కొత్తవి అన్నీ కూడా వీ నీడ్ టు నో అనమాట. సో అందువల్ల అది తెలిస్తేనే దాని వాల్యూ పేషెంట్స్కి ట్రాన్స్లేట్ అవుతుంది. రైట్ సార్, నిజంగానే ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ పేషెంట్స్కి. దీని గురించి కొద్దిగా అవగాహన ఉంటే సో డాక్టర్స్ కూడా ఈవెన్ మీరు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అట్ ది సేమ్ టైం మనకు కూడా మనం ఏం చేయించుకుంటాం ఏంటనేది అవగాహన ఉంటే ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్ వీ కెన్ ప్రొసీడ్ రోబోటిక్స్. లేదు అన్నా కూడా డాక్టర్ సజెషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ విత్ us, సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.